స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోస్‌ని అయితే ఒకసారి ఆడియో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియోస్ అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ డెమో వీడియోస్ ఫుల్గా వాచ్ చేయాలంటే నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా సింపుల్గా మీ మొబైల్లోని ఈ ఎడిటింగ్ అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. నేను ఇక్కడ చూస్తున్నాను కదా స్క్రీన్ మీద, నేను చాలా సాంగ్స్తో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. దాంట్లో 3 ప్రాజెక్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే న్యూ ప్రాజెక్ట్ పై అయితే క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పై అయితే ట్యాప్ చేసి 3 సాంగ్స్తో నేను డెమో వీడియోస్ అయితే ప్లే చేశాను కదా, అవి మీకు ప్రాజెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అవి కూడా ఎలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే మీకు నచ్చిన ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ అయితే చేసుకొని నేను ఇక్కడైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసి చూస్తున్నా. 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఒకసారి వీడియో మీ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న షేప్ని అయితే యాడ్ చేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలంటే అంతవరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి వైట్ కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని వీడియో మీ సాంగ్ ఎంత లెంత్గా ఉంటే అంతవరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేయండి. మళ్ళీ అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి రౌండ్ షేప్ని అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు ఎంత స్కేల్ ఆప్షన్లోకి అయితే మీకు రౌండ్ ఫ్రేమ్ ఎంత సైజ్ కావాలో అంత అడ్జస్ట్ అయితే చేసుకొని ఇప్పుడైతే కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి బ్లాక్ కలర్ని అయితే యాడ్ అయితే చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రంట్కి అయితే వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి వీడియోలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసే కదా, సేమ్ అంతే యాడ్ చేసి వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకున్న ఇమేజ్ నన్ను సర్కిల్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి గ్రూప్గా అయితే క్రియేట్ చేయండి. సో ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకొని స్కేల్ ఆప్షన్ యూస్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రేమ్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న షేప్ని అయితే యాడ్ అయితే చేసుకొని ఇప్పుడైతే సో ఫస్ట్ అయితే బార్డర్ అండ్ షాడోలోకి అయితే వెళ్ళి షాడో కలర్ని అయితే వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. షాడోని అయితే ఒక 11.5 అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న షేప్ని అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ వైట్ లేయర్ని అయితే ఆఫ్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకున్న లేయర్ని అయితే ఓపెన్ చేసుకుని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మనం యాడ్ చేసుకున్న రౌండ్కి ఎంత అడ్జస్ట్ కావాలో మీ ఇమేజ్కి ఎంత అడ్జస్ట్ కావాలో అంత అడ్జస్ట్ అయితే చేసుకొని కొంచెం క్రాప్ లాగైతే చేసుకొని హాఫ్ సర్కిల్ లాగైతే వచ్చి ఇమేజ్కి అయితే కొంచెం స్కేల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకొని షేప్ని అయితే మిడిల్లో ఉండేటట్టు ప్లేస్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడైతే వైట్ లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆ వైట్ లేయర్ పై ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీని అయితే ఒక 48-50 అలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఇందాక యాడ్ చేసుకున్న షేప్ లేయర్ని అయితే కాపీ ద లేయర్ని అయితే చేసుకొని మళ్ళీ ఆ లేయర్ని అయితే పేస్ట్ చేయండి. ఆ 2 లేయర్స్ని అయితే ఫస్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి మళ్ళీ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీని అయితే కొంచెం మైనస్ చేసుకొని దాన్ని గ్రూప్గా అయితే క్రియేట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే సో షేప్ లేయర్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకొని మళ్ళీ ఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసి పేస్ట్ ద స్టైల్ అయితే క్లిక్ చేసి ఇక్కడైతే బ్యాక్ అయితే వచ్చేసి సెట్టింగ్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాన్ని బ్లాక్గా అయితే సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకునే లేయర్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని ఇక్కడైతే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఒపాసిటీని మొత్తం 100 అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇలా రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక సో లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ షేప్ అని ఉండేది, దానిపై అయితే క్లిక్ చేసి ఫస్ట్ ఒక కీ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని లైట్గా అయితే ఫింగర్తో అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా రొటేట్ అయితే చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్గా ఉంది కదా కింద లేయర్, అలానే స్లోగా అయితే దాని మీద అయితే ప్లస్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళండి. సో వీడియో ఎండింగ్ వరకు అయితే ఆ లేయర్ ఎండింగ్ వరకు అయితే అలానే రొటేట్ చేసుకొని కీ ఫ్రేమ్ దగ్గర నుంచి కొంచెం బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఎండింగ్లో అయితే మీకు నచ్చిన ఇక్కడైతే
ఒక డాట్ లాగా అయితే యాడ్ చేసుకున్నాం కదా, అలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ పై అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేస్తే ఇలా అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్‌లో ట్యాప్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడైతే 0.11 సెకండ్ అని యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. సో వైట్ కలర్ని అయితే యాడ్ చేసుకొని నేను వాడిన ఫాంట్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకొని షేప్ పైనకి అయితే ప్లేస్ చేసుకొని దాన్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఈ లేయర్ని అయితే కాపీ ద లేయర్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని పేస్ట్ అయితే చేసి మళ్ళీ ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. అక్కడైతే మళ్ళీ మీ సాంగ్ ఎంత టైం బట్టి అక్కడైతే టైం వేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే వీడియో షేప్ పక్కకి అయితే యాడ్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి ఈ సాంగ్ నేమ్ని అయితే యాడ్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకొని, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయినా చేసుకోండి. వైట్ కరెంట్లో అయితే యాడ్ చేసుకొని ఈ సైజ్ని అయితే ఒక 20 అయితే సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడోని అయితే ఆన్ అయితే చేసుకొని 4 అయినా అలా అయినా యాడ్ అయితే చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసి వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే వైట్ లేయర్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. సో స్క్రీన్ పైకి అయితే స్క్రోల్ చేసి వీడియో స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీకు ఎంతవరకు అయితే లేయర్ అయితే అడ్జస్ట్ కావాలో అంతవరకు అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. సో స్క్రోల్ అయితే చేసినాక ఇక్కడైతే ఫైల్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. సో సారీ ఇక్కడైతే గ్రాఫ్ని అయితే ఆన్ అయితే చేసుకొని గ్రాఫ్ని అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కదా ఇందాక ఇమేజెస్ అన్నీ, ఆ ఇమేజెస్ టెక్స్ట్ లేయర్స్ అన్నిటికీ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. వాటిని అన్నిటి మనం యాడ్ చేసుకున్న లేయర్స్ అన్నిటి ప్లస్ మీద ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి పేస్ట్ ద స్టైల్లోకి వెళ్ళి స్పీడ్ అండ్ కలర్ని ఎఫెక్ట్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయిపోయి చూసారు కదా. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.